మహానుభావుడు రాసుకున్నారు ప్రిఫేస్లో. అమ్మా, ఇవాళ ఈ అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతి, ఇవాళ ఈ అబ్దుల్ కలాం భారతదేశానికి డిఫెన్స్లో కావలసినటువంటి అనేక ఉపగ్రహాల యొక్క నిర్మాత. ఇవాళ ఈ అబ్దుల్ కలాం భారతదేశం అంతటి చేత గౌరవింపబడిన వ్యక్తి. కానీ అమ్మ, అబ్దుల్ కలాం అని పిలువబడేటటువంటి ఈ శరీరంలోకి ఇంత మేధాశక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? రామేశ్వరంలో ఒక పెంకుటింట్లో నేను గుడ్డి దీపం కింద చదువుకుంటూ రాత్రి 8 గంటలకి ఆకలేస్తే పళ్ళెం పట్టుకుని పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చుని, అమ్మా అమ్మా నాకు ఆకలేస్తోందమ్మా అంటే నువ్వు పొయ్యి దగ్గర నిలబడి ఇలా ఇలా అటు ఇటు తిప్పినటువంటి నూనె వెయ్యని 2 రొట్లు నా పళ్ళెంలో వేసి అత్యంత ప్రేమతో కూర వేసి నా తల మీద చేతితో నిమిరి, నాన్న నువ్వు ఎంతో వృద్ధిలోకి రావాలి, బాగా చదువుకో అంటూ నువ్వు పెట్టిన రొట్టెలు ఈ అబ్దుల్ కలాంలో ఇంత మేధాశక్తిగా మారాయమ్మా. నేను ఎదురు చూస్తున్నది ఏదో తెలుసా? ఏదో ఒకనాడు అబ్దుల్ కలాం అని గౌరవింపబడినటువంటి ఈ శరీరం పడిపోతుంది. ఒకనాడు నీకు నమస్కరించాను, అమ్మా ఇవాళ ఈ గౌరవాలు అందుకున్న నాకు నీకు నమస్కరిద్దామంటే నీ శరీరం నాకు అందుబాటులో లేదు. అమ్మా ఈ శరీరం అంటూ పడిపోగానే నేను చేసే మొదటి పని, నువ్వు ఏ శరీరంతో ఏ లోకానికి వెళ్ళగలిగావో ఆ లోకానికి ఆ శరీరంతో వచ్చి ఈ పృథ్వీ మీద ఇంత గౌరవానికి కారణమైన ఆశీర్వచనం చేసిన నీ పాదాలకి నా తల తాటించి నమస్కరిస్తానమ్మా అని రాసుకున్నారు. అది కొడుకంటే. ఇలాంటి కొడుకుతనం లేనివాడు ఎంత గొప్పవాడైతే ఎవడకు కావాలండి? కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మరా లలిత సుగుణజాల తెనుగుబాల. తన వాళ్ళకి తన తల్లిదండ్రులని చెప్పుకోలేనివాడు తన గురువు గారిని చూసి, ఈయన నాకు పాఠం చెప్పిన మేస్టారు అని బూట్లు 2 వేళ్లతో తొక్కి అవతల బారేసి గబగబా వచ్చి గురువుగారి 2 పాదాలు చేతులతో పట్టుకుని తల తాటించి నమస్కరించగలిగినటువంటి శీలవైభవం లేనివాడు ఎంత గొప్పవాడైతే ఎవడెక్ కావాలి? కనకపు సింహాసనమున సునకము కూర్చుండు పెట్ట ఏమిటి సుఖం దానివల్ల? మీరు ఎదగడం కాదు, మిమ్మల్ని సెట్టింగ్ ఎగ్జాంపుల్గా మీ వెనక వాళ్ళు తీసుకోవాలి. అది మీ ప్రవర్తన చేత సాధ్యమవుతుందేమో, కేవలం నాలా ఉపన్యాసాలు చెప్పడం వల్ల సాధ్యం కాదు. అయితే మీతో నేను ఒకటి మనవి చేస్తున్నాను, నేను ఆచరించినది ఎన్నడూ నేను మీకు చెప్పలేదు. నా జీవితంలో నేను ఏది ఆచరించానో అది మీతో నేను మాట్లాడాను. కానీ ఇవాళ నేను ఆచరించకుండా, ఇవాళ మాట్లాడమన్నారు కదా అని నేను ఏది పాటించలేదో అందులో ఒక్క అక్షరం మీతో నేను మాట్లాడలేదు. ఒక్కటే కారణం, తాను ఆచరించని వాడికి ఇంకొకటికి ప్రబోధం చేసే అధికారం లేదు. కాబట్టి